వెల్కమ్ టు న్యూస్ 360 నేను విశ్వత. కాక్ అధిపతిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. కాక్కు చీఫ్గా ఒక తెలుగు వ్యక్తి నియమితులవ్వడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాక్ చీఫ్గా నియమించినట్లుగా కేంద్రం ప్రకటించింది. సంజయ్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు. సంజయ్ మూర్తి 24 డిసెంబర్ 1966లో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సెప్టెంబర్ 2021 నుండి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి ఆయన వచ్చే నెలలో ఉద్యోగం నుండి విరమణ పొందాల్సి ఉండగా ఆయన సేవలను మెచ్చిన ప్రభుత్వం కాగ్ చీఫ్గా నియమించింది. ప్రస్తుతం కాగ్ చీఫ్గా గిరీష్ చంద్ర పదవీకాలం త్వరలోనే ముగియనుంది.